అధికారంలో ఉన్న వాళ్ళు ఎంత బలవంతులైనా, అధికారంలో ఉన్న వాళ్ళకి ఆ కాంక్ష ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాన్ని కాపాడుకోవాలని, అధికార కాంక్ష, వాళ్ళు విచ్చలవిడిగా ప్రవర్తించకూడదు, నియంతృత్వంగా వ్యవహరించకూడదు అని చెప్పి ఈ దేశ రాజ్యాంగం పౌరుల హక్కులకు చాలా పెద్ద రక్షణ కల్పించుకుంటూ భారత రాజ్యాంగాన్ని రచించారు. పౌరుల ప్రాథమిక హక్కులే అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అంశం. మనం చాలాసార్లు చెబుతూ ఉంటాం, 100 మంది నిర్దోషులు తప్పించుకున్నా, ఆ 100 మంది దోషులు తప్పించుకున్నా ఒక నిర్దోషికి కూడా శిక్ష పడకూడదు అని అంటూ ఉంటారు. ఏ ఒక్క పౌరుడి సమయాన్ని కూడా తినేసే హక్కు ఏ ప్రభుత్వానికి ఉండకూడదు. ఆ కారణంగా అధికారంలో ఉన్న వాళ్ళు పోలీసులను అడ్డుపెట్టి రకరకాల సెక్షన్లు, విచ్చలవిడి సెక్షన్లు పెట్టి జైలుకు పంపాలి అన్న ప్రయత్నాలను ఖచ్చితంగా అడ్డుకునేది మేజిస్ట్రేట్లు. ఎందుకంటే కింది స్థాయి కోర్టులు మేజిస్ట్రేట్లు, వాళ్ళే అడ్డుకోవాలి. కాదు, ప్రతిదానికి కూడా వాళ్ళు రిమాండ్కే విధించేశారనుకోండి, ఒకరిని జైలుకు పంపితే మళ్ళీ బెయిల్ అనే ఎపిసోడ్ నెలలు రోజులు పడుతుంది. అందరికీ అంత ఫాస్ట్గా హైకోర్టుకు, సుప్రీంకోర్టుకి వెళ్ళే వెసులుబాటు ఉండదు. సో ఒక పౌరుడి యొక్క ప్రాథమిక హక్కులు కాపాడాల్సిన బాధ్యత మెజిస్ట్రేట్ల మీద ఎక్కువగా ఉంది. కానీ కాసింత కఠినంగా ఉన్నా, ఇబ్బందిగా ఉన్నా, బాధగా ఉన్నా తప్పక అనాల్సిన మాట ఏంటి అంటే, నిజంగానే ప్రజాస్వామ్యం ప్రస్తుతం మెజిస్ట్రేట్లను చూసి భయపడుతుందేమో అనిపిస్తుంది, కొందరి మెజిస్ట్రేట్లను చూసి. అది నేను అనక్కర్లేదు, వివిధ సందర్భాల్లో హైకోర్టులు అంటూ ఉన్నాయి. కొందరు మెజిస్ట్రేట్లు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ను కూడా ఉల్లంఘిస్తూ ఉన్నారు. ఏ ధైర్యంతో అన్నది అంతూ చిక్కని ప్రశ్న. మీరు వెనక్కి వెళ్ళి ఎన్నో కేసులు ఉదాహరించుకోండి. తాజాగా కొమ్మినేని శ్రీనివాసరావు ఎపిసోడ్ కూడా తీసుకోండి. ఆయన మీద ఉన్నటువంటి అడ్డదిడ్డమైన సెక్షన్లన్నీ పోలీసులు పెడితే ఎస్సీ అట్రాసిటీ సెక్షన్స్ ఎందుకు పెట్టారని చెప్పి తీసేయించిన మెజిస్ట్రేట్. మరి ఆయనకున్నదంతా కనుక 7 ఏళ్ల లోపు శిక్ష పడే కేసులే కదా. అటువంటిప్పుడు నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోండి అని కాకుండా రిమాండ్కి ఎందుకు పంపించారు? 7 ఏళ్ల లోపు శిక్ష పడే వాటికి 41A కింద నోటీసులు ఇచ్చి వాళ్ళ స్టేట్మెంట్ తీసుకోండి అని సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నాయి కదా. ఇంకా అత్యంత స్పెషల్ పరిస్థితులు తప్ప వాళ్ళు దేశం విడిచి వెళ్ళిపోతారనో, లేకపోతే ఇంకోటనో అలాంటి పరిస్థితులు కొన్ని ఎగ్జామ్షన్స్ ఉంటాయేమో. కానీ ఇప్పుడు కొమ్మినేని శ్రీనివాసరావు అట్లా కాదు కదా. మరి మెజిస్ట్రేట్లు ఎందుకు అటువంటి కనీసం పరిగణలోకి తీసుకోవాలి? తన వెనక పెద్ద బలం ఉంది కాబట్టి వేకే సుప్రీంకోర్టుకి వెళ్ళగలిగారు, సుప్రీంకోర్టు ఆయనకు న్యాయం చేయగలిగింది. లేకపోతే ఎన్ని రోజులు జైల్లో ఉండాల్సిన పరిస్థితి. మరి మెజిస్ట్రేట్లు ఏం చేయాలి? తాజాగా ఈరోజు కాకాని గోవర్ధన్ ఒక కేసు విషయంలో కూడా హైకోర్టు అనేది మెజిస్ట్రేట్లు యాంత్రికంగా వ్యవహరిస్తున్నారు, ఏం జరుగుతుందో కనీసం చూస్తున్నారా, ప్రాథమిక ఆధారాలు కూడా చూడరా అని. అంతకుముందు ఇలా చాలా కేసుల్లోనే అన్నారు మెజిస్ట్రేట్లు బ్రెయిన్ వాడడం లేదా అని. ప్రజాస్వామ్యాన్ని, చట్టాలను, పౌరుల ప్రాథమిక హక్కులను కాపాడే గురుతర బాధ్యత మొదట మెజిస్ట్రేట్ల మీదే ఉంటుంది. మరి వాళ్ళు ఎందుకు 3 సంవత్సరాలు శిక్ష పడేటివైనా, 7 ఏళ్ళలోపు శిక్ష పడేటివైనా ఎందుకు ప్రతిదీ రిమాండ్కే పంపించేస్తున్నారు? ఎందుకు పోలీసులు ఏ సెక్షన్లు పెట్టినా మద్దతు ఇస్తూ ఉన్నారు? అంతు చిక్కని ప్రశ్న. నాకు కాదు, మీకు హైకోర్టుకి అంతు చిక్కట్లేదు. మరి హైకోర్టు ఏమో లోతుగా విచారణ చేస్తామంటున్నారు. సరే, వాళ్ళు అబ్బరక తబ్బరా అని రాత్రికి రాత్రి చేయలేరేమో. బట్ గౌరవ ఉన్నత న్యాయస్థానాలు కూడా కింద వీళ్ళ మీద దృష్టి పెట్టాలి. మనకు కనిపించే పెద్ద మనుషులు వీలు కాబట్టి వాళ్ళ హక్కులు కాపాడబడుతున్నాయేమో. మేజిస్ట్రేట్లు విధిస్తున్నటువంటి రిమాండ్ తప్పు అని మనకు పబ్లిక్గా కనిపిస్తున్నాయి, వాళ్ళు పెద్ద వ్యక్తులు కాబట్టి. మరి చిన్న చిన్న వ్యక్తులు ఎంతమంది ఈ విధంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఎంతమంది జైళ్ళలో నలిగిపోతున్నారు, ఎంతమంది హక్కులు హరించివేయబడుతున్నాయో మన ఊహకు కూడా అందకపోవచ్చు. పాలకులను, పోలీసులను చూసి భయపడే కంటే
ప్రజాస్వామ్యం మెజిస్ట్రేట్లను చూసి భయపడే పరిస్థితి ఎప్పటికీ రాకూడదు. దయచేసి ఈ వ్యవస్థలో ఈ వ్యవస్థలో భాగస్వాములైన వాళ్ళు కూడా పౌరుల హక్కులను కాపాడడం మీద దృష్టి పెట్టండి. ప్రతిసారి మీ ఉన్నత న్యాయస్థానాలు అక్షింతలేస్తూ ఉన్నా వీళ్ళెందుకు మారడం లేదు అన్నది $1 మిలియన్ ప్రశ్న. ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా వ్యవస్థలు ప్రవర్తిస్తున్నాయనే దాని మీద ప్రజల్లో ఇంత చర్చ జరుగుతూ ఉన్నా కూడా వాళ్ళలో కొంచెం కూడా మార్పు రాకుండా ఉండడం, ఇంకా ఆ తర్వాత పై స్థాయి వ్యవస్థల్లో ఉన్న వాళ్ళు వీళ్ళలో మార్పు తీసుకొచ్చే వాళ్ళన్న ప్రయత్నాలు చేయాలి. ప్రతిసారి ఇదే రిపీట్. మేజిస్ట్రేట్లు యాంత్రికంగా, మేజిస్ట్రేట్లు బ్రెయిన్ వాడట్లే, మేజిస్ట్రేట్లు ప్రాథమిక ఆధారాలు లేకుండా డిమాండ్ విధించేస్తున్నారు. ఉన్నత న్యాయస్థానం హైకోర్టు నుంచి పదే ఇవే వినిపిస్తూ ఉన్నాయి. మరి మేజిస్ట్రేట్లకు అర్థం అవ్వడం లేదా?